నిన్నటి రోజున పుట్ట మధుకర్కు సంబంధించి ఏదైతే జన్మదిన వేడుకలు జరిగినాయి మే 16న, ఆయన 2014లో మే 16న మరి ఎన్నికలు జరిగినాయో మంత్రి నియోజకవర్గానికి చీకటి పాలన నుంచి విముక్తి జరిగింది. ఆ విముక్తి రోజునే నేను నా పుట్టినరోజుగా జరుపుకుంటా అని చెప్పిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా మే 16 నుంచి పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు పుట్ట మధుకర్. అందులో భాగంగా హైదరాబాద్ చెందిన సంపంగి అనే సంస్థ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ కు సంబంధించిన సంస్థ ఆధ్వర్యంలో నిన్నటి రోజున పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. నిన్న అనాథ శరణాలయంలో వారికి అన్నదానం చేసి అదేవిధంగా వాళ్లకు పుస్తకాల పంపిణీ కూడా చేసి అక్కడే మరి ఇక్కడ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించింది సంపంగి సంస్థ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రెండు విందాం. సో ఈరోజు పుట్టమధు గారి జెడ్పీ చైర్మన్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు గారి జన్మదిన వేడుకలు మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరుపుకోవడం అనేది నిజంగా మాకు ఎంతో ఆనందదాయకం. సో పుట్టమధు గారు లాంటి నాయకులు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరము. సో ఆయన సేవలు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అవసరము. సో ఇలాంటి కార్యక్రమాన్ని మా ఆఫీస్లో నిర్వహించుకోవడం అనేది నిజంగా మాకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా మేము భావిస్తున్నాము. సో అదేవిధంగా ఈ మధు అన్నకి మంచి ఆరోగ్యాన్ని, మంచి సేవ చేసే తత్వాన్ని భగవంతుడు ప్రసాదించాలి, ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కూడా ఈరోజు ఇంచుమించు మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక 100 మంది పిల్లలకి, అనాథ పిల్లలకి అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. సో ఇది హైదరాబాద్లో ఉన్న అల్బాల్లో ఉన్న మహారాజుల నిలయం అనే ఒక అనాథాశ్రమంలో ఆ పిల్లలందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం. తర్వాత నెక్స్ట్ ఈ మా ఆఫీస్లో కూడా మా ఆఫీస్లో మా స్టాఫ్ అందరితో కలిపి మా సంపంగి గ్రూప్ ఆఫ్ కేంద్ర కార్యాలయంలో ఈ కేక్ కట్ చేసుకోవడం కూడా మాకు మంచి ఆనందంగా అనిపిస్తుంది. సో అన్న, మా అందరి కూడా మీరు మా లాంటి వాళ్ళందరికీ ఎంతో మందికి మీరు సేవ చేయాలి. తర్వాత నెక్స్ట్ మన రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీరు సేవ చేసి ఒక గొప్ప నాయకుడిగా మీరు ముందుకెళ్ళి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. ఇలాంటి బర్త్డేలు ఎన్నో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మా అన్నయ్య మంచి మనసున్న మహా గొప్ప నేత, మరి ఎన్నో కష్టాలు ఒడిదొడుకుల నుంచి బయటకు వచ్చినటువంటి మంచి సేవాతత్వం గల నాయకునిగా ఎదిగినటువంటి పుట్ట మదన్న జన్మదిన సందర్భంగా మరి ఆయన ఎంతో మందికి పేదలకు పెళ్లిళ్ళు, చాలామంది పేదలను వైద్యం, తర్వాత విద్య, ఇటువంటి ఎన్నో సేవాభావాలతో ముందుకొచ్చి చాలామంది కష్టాలలో తను కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి మరి గొప్పగా ఎదిగినటువంటి ప్రేమ, మంచి మనసున్నటువంటి మహానేత, జననేత మా అన్నయ్య పుట్టమదన్నకు జన్మదిన శుభాకాంక్షలు. మరి రాబోయే కాలంలో కూడా ఇంకెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ఇంకా సేవ చేసేటువంటి గుణాన్ని అందించాలని, వారి కుటుంబం అంతా కూడా చల్లగా ఉండి పేద ప్రజలందరినీ కూడా తాను ఆదుకోవాలని, ముందుకు పోవాలని ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంపంగి గ్రూప్ ఆఫ్ సంస్థ ఇక్కడ రియల్ ఎస్టేట్ లో నెంబర్ 1 గా ఉన్నది హైదరాబాద్ లో. ఆయన మరి ఏదైతే భానుగౌడ్ ఉన్నాడో ఆయన సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. ఆయన ద్వారా పుట్టమధు పరిచయమైన తర్వాత ఈయన స్వయంగా బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా మరి బీసీ నాయకునిగా పుట్టమధు చేసే ఏదైతే ప్రజా సేవ ఆయన కళ్ళారా చూసిండో అప్పటి నుంచి పుట్టమధుకు మరి అభిమానిగా మారిండు. ఈరోజు ఆయన సంపంగి గ్రూప్ ఆఫ్ సంస్థల్లో ఉంచి వాళ్ళ సంస్థ కేంద్ర కార్యాలయంలో నిన్న పుట్టమధు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించింది. అదేవిధంగా అనాథ పిల్లలకు అన్నదానం చేసి తనకు పుట్టమధు మీద ఉన్న అభిమానాన్ని వెల్లడి చేసిండు. సంపంగి గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించి సంపంగి రమేష్ గారు, వారికి కూడా ఈ సందర్భంగా పుట్టమధు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.